వెల్కమ్ టు పల్లవి టీవీ. జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ కాబోతా ఉంది. ప్రస్తుతం 625 చదరపు కిలోమీటర్లు ఉన్నటువంటి దాని విస్తీర్ణం 2000 పైచిలకు చదరపు కిలోమీటర్లు కాబోతా ఉంది అనేది మనకి ఇటీవల వార్తల్లో వస్తూ ఉంది. 52 జిహెచ్ఎంసీ పరిధితో పాటు ఔటర్ రింగ్ రోడ్ అయితే ఉందో ఓఆర్ఆర్ లోపల ఉన్నటువంటి ఓఆర్ఆర్కు ఆనుకున్నటువంటి గ్రామ పంచాయతీలు దాదాపు 50 గ్రామ పంచాయతీలను 20 మున్సిపాలిటీల్లో విలీనం చేసి ఆ 20 మున్సిపాలిటీలతో పాటు 7 కార్పొరేషన్లు 7 మున్సిపల్ కార్పొరేషన్లు అటు బడంగపేట కావచ్చు, అట్లాగే జవహర్ నగర్ కావచ్చు, ఫీర్జాదిగూడ కావచ్చు, ఇట్లాంటి చుట్టుపక్కల ఉన్నటువంటి నిజాంపేట కావచ్చు, వీటన్నిటిని 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలు, 50 గ్రామ పంచాయతీలు వీటన్నిటిని జిహెచ్ఎంసీలో విలీనం చేసింది ప్రభుత్వం. ఇటీవలనే ప్రక్రియ పూర్తయింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ అతిపెద్ద పట్టణాభివృద్ధి సంస్థగా అవతరించింది, నగర పాలక సంస్థగా అవతరించింది మన దేశంలో. మరి ఎందుకు జిహెచ్ఎంసీ ఎందుకు ఇట్లా కలుపుతా ఉన్నారనే దానికి ప్రభుత్వం చెప్పేది ఏంటంటే అన్ని చోట్ల మౌలిక వసతులు మెరుగుపరచాలి, చట్టం అందరికీ ఒకే గవర్నింగ్ బాడీ కింద ఉంటే త్వరగా డెవలప్ అవుతుంది. ఈ మారుమూల శివారు ప్రాంతాలు కూడా త్వరగా డెవలప్మెంట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే హైదరాబాదు అభివృద్ధి చెందుతున్న మహానగరంగా అభివృద్ధి చెందబోతుంది కాబట్టి ఇట్లాంటి అన్ని వ్యవస్థలను ఒకే దాని కిందకి వస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వ ఆలోచనగా చెప్తా ఉన్నారు. జిహెచ్ఎంసీ ఈ మొత్తం 3 కలిపినటువంటి ఈ ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 2000 చదరపు కిలోమీటర్ల పై చిలుకున్నటువంటి విస్తీర్ణం ఏదైతే ఉందో దాన్ని 3 కార్పొరేషన్లుగా చేయబోతా ఉన్నారనేది కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఆ 3 కార్పొరేషన్లు ఏంటి, దాని కింద ఏమేం చేయబోతున్నారో ఒకసారి చూద్దాం. ఈ 3 కార్పొరేషన్ల పరిధిలో ప్రస్తుతం జిహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. 150 మంది కార్పొరేటర్లు వాళ్ళకి సంబంధించినటువంటి పాలన చూస్తూ ఉన్నారు. ఈ జిహెచ్ఎంసీ పదవి కాలం ఫిబ్రవరి 10 వరకు ఉంది. ఫిబ్రవరి 10 తర్వాత ఈ 3 కార్పొరేషన్లు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ను ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఔటర్ రింగ్ రోడ్ కానుకొని ఉన్నటువంటి ఏదైతే జిహెచ్ఎంసీలో విలీనమైనయో వాటిని మొత్తం కలిపి 3 కార్పొరేషన్లుగా చేయబోతా ఉన్నారు. 3 కార్పొరేషన్లో ఫస్ట్ది జిహెచ్ఎంసీ. ఈ జిహెచ్ఎంసీలో శంషాబాదు, రాజేంద్ర నగరు, చార్మినారు, ఖైరతాబాదు, గోల్కొండ, సికింద్రాబాద్ వీటన్నిటి కలిపితే 150 డివిజన్స్. ఇప్పుడు ఎంత ఉందో డివిజన్లు జిహెచ్ఎంసీ అంతే డివిజన్లు 150 ఉండబోతా ఉంది. నెక్స్ట్ సైబరాబాద్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిఎస్ఎంసి. ఇందులో కూకట్పల్లి, షేర్లింగంపల్లి, కుత్బులాపూర్ ఈ 3 డివిజన్లు ఉంటాయి. ఈ 3 డివిజన్లు కలిపి దగ్గర 76 డివిజన్లు ఉండబోతా ఉంది. నెక్స్ట్ గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జిఎంఎంసి పరిధిలో ఎన్ని ఉండబోతున్నాయి అంటే మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ 74 డివిజన్లు. ఇది సీఎం అధికారుల నేతృత్వంలో జరిగినటువంటి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారనే వార్తలు మనకు బయటకు వచ్చాయి. ఈ వార్త ప్రకారం జిహెచ్ఎంసీ అలాగే ఉంటుంది, కానీ దాని పరిధి మారుతుంది. గతంలో సికింద్రాబాద్ జిహెచ్ఎంసీలో పరిధిలో ఉంది, శంషాబాద్ ఉంది, రాజేంద్ర నగర్ లేదు, అట్లాగే చార్మినార్ ఉంది, ఖైరతాబాద్ ఉంది, గోల్కొండ ఉంది. ఈ రాజేంద్ర నగర్ కొత్తగా అందులో యాడ్ అయింది, శంషాబాద్ కూడా యాడ్ అయింది. సో జిహెచ్ఎంసీ అలాగే ఉంటుంది. జిహెచ్ఎంసీతో పాటు కొన్ని మార్పులు చేర్పులు జరిగాయి. గతంలో కూకట్పల్లి జిహెచ్ఎంసీ కిందనే ఉండే, కానీ ఇప్పుడు దాన్ని సైబరాబాద్ లో చేర్చారు. సైబరాబాద్, షేర్లింగంపల్లి, కుత్బులాపూర్ ఈ 3 గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కింద రాబోతా ఉన్నాయి. గ్రేటర్ మల్కాజ్గిరి కూడా గతంలో జిహెచ్ఎంసీ లిమిట్ లో ఉంది, కానీ ఇప్పుడు మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, ఉప్పల్ ఈ 3 కలిపి గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కింద చేయబోతున్నట్టు మనకు తెలుస్తా ఉంది. మనం కనుక ఇక్కడ చూస్తే మనకి ఇచ్చిన లైన్ ప్రకారం ఇదంతా జిహెచ్ఎంసీ, ఇది సైబరాబాద్, ఇట్లా మేడ్చలు, దమ్మాయి కూడా, జవహర్ నగర్, కంటోన్మెంట్, సికింద్రాబాద్ కూడా కలుపుతుంది ఇందులో. ఉప్పలు, ఎల్బీ నగర్ ఇదంతా కలిపి గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇదేమో జిహెచ్ఎంసీ. ఇక మిగతాది అంతా సైబరాబాద్ ఇది కూడా ఇందులోనే పోతుంది. ఈ సైబరాబాద్ గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిసిఎంసి. ఇది మొత్తానికి మార్పులు జరగబోతా ఉన్నాయి. ఈ మార్పులు 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేయబోతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లు చేస్తుందా లేదంటే మొత్తం కలిపి జిహెచ్ఎంసీనే కొనసాగిస్తుందా, ఎట్లా చేయబోతుంది అనేది ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఈ రాజేంద్ర నగరు, శంషాబాదు, ఇది సికింద్రాబాదు, ఖైరతాబాదు ఇదంతా జిహెచ్ఎంసీ. ఉప్పలు, ఎల్బీ నగరు, మేడ్చలు ఇదంతా మల్కాజ్గిరి.
మల్కాజ్గిరి, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, ఇదంతా సైబరాబాద్. ఇది 3 కార్పొరేషన్లుగా చేయబోతున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి నిజంగా 3 కార్పొరేషన్లు సరే ఇంత పెద్ద జిహెచ్ఎంసీని కలిపి మొత్తం దేశంలోనే అతిపెద్ద గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయాల్సిన అవసరం ఉందా? ఈ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేయడం వల్ల ప్రజలకు ఏమైనా లాభం ఉందా? ఎట్లాంటి లాభం జరుగుతుంది? నిజానికి కొంతమంది విశ్లేషకులు అర్బన్ డెవలప్మెంట్ మీద పట్టున్నటువంటి కొంతమంది విశ్లేషకులు చెప్తున్న మాట ఏంటంటే జిహెచ్ఎంసి ప్రస్తుతానికి ఒక లెక్క చూద్దాం ఫస్ట్. ఇది చూద్దాం. మనకు వివిధ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో మన దేశంలో వాటి రెవెన్యూ ఎంత ఉంది పర్ యానం అనేది చూస్తే బృహన్ ముంబై కార్పొరేషన్ 43,159 కోట్లు ఉంది వార్షిక ఆదాయం, యాన్యువల్ ఇన్కమ్. బృహత్ బెంగళూరు మహానగర పాలిక 19,930 కోట్లు ఉంది. అట్లాగే చెన్నై మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఎంత ఉందంటే 8,247 కోట్లు ఉంది. ఢిల్లీది 4,300 కోట్లు. అట్లాగే న్యూఢిల్లీది 4,444 కోట్లు. మరి జిహెచ్ఎంసీది 8,000 కోట్లు నికరంగా ఉంటే 2,000 రెవెన్యూ కలిపితే మొత్తం 10,000 కోట్ల వరకు ఉంది. ఓకేనా? ఇప్పుడు ఈ 10,000 కోట్లు కూడా చాలా తక్కువ. మనకు జిహెచ్ఎంసీకి ఉన్న 6,225 పైచిలకు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దీనికి మనకు వస్తున్నటువంటి జిహెచ్ఎంసీకి ఉన్న ఆదాయం చాలా తక్కువ. ఎందుకంటే మనది పెద్దది, మనకు దేంతో పోల్చినా కానీ మనది పెద్దది. దాదాపు 1.5 కోటి జనాభా నివాసం ఉంటున్నటువంటి ప్రాంతం ఇది. ఈ నివాసం ఉంటున్న ప్రాంతంలో మనకు కలెక్ట్ అయ్యే ట్యాక్సులు కావచ్చు, జిహెచ్ఎంసీకి వస్తున్న రెవెన్యూ కావచ్చు ఎంత అంటే 10,000 కోట్లే. నువ్వు 6,225 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఇంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి జిహెచ్ఎంసీకే ఏటా మనకు వస్తున్న ఆదాయం 10,000 కోట్లు కూడా దాటట్లేదు. 10,000 కోట్ల లోపే ఉన్నది ఇంకా. మరి దాన్ని నుంచి 2,000 చదరపు కిలోమీటర్ల పరిధిలోకి విస్తరిస్తే నీకు ట్యాక్స్ ఎంత వసూలు చేయగలుగుతావు? ఎంత ట్యాక్స్ వసూలు చేయగలుగుతావు? ఇక్కడనే నువ్వు సరిగా ట్యాక్స్ వసూలు చేయట్లేదు, సరిగా రెవెన్యూ రావట్లేదు. మరి అంత పెద్దగా చేసిన తర్వాత ఎట్లా ట్యాక్స్ వస్తుంది నీకు? అంత పెద్ద ప్రాంతాన్ని నువ్వు పరిపాలించాలంటే నీకు డబ్బులు కావాలి, నిధులు కావాలి. ఇప్పటికీ జిహెచ్ఎంసీలో నిధులు లేవు. జిహెచ్ఎంసీలో నిధులు లేవని కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీ ముందు ధర్నా చేస్తున్న అనేక సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి నిజంగా ఇట్లాంటి రెవెన్యూ లేకుండా, రెవెన్యూ కలెక్షన్లో పారదర్శకత లేకుండా, రెవెన్యూ కలెక్షన్ సరిగా కాకుండా నిజానికి ఇప్పటికి కూడా ఓల్డ్ సిటీలో ఇంటి పన్ను ఉండదు, నల్ల పన్ను ఉండదు, కరెంట్ బిల్ ఉండదు. అట్లాంటి ట్యాక్స్ చెల్లించని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి. దాని మీద అసలు ఎవరు మాట్లాడరు. మరి ఇట్లాంటి సందర్భంలో నువ్వు జిహెచ్ఎంసీని పెంచితే ఏం లాభం? జిహెచ్ఎంసీ విస్తీర్ణం పెంచడం వల్ల నీకు ఆదాయం పెరగాలి కదా. ఆదాయం పెరిగితేనే కదా ఆ ప్రాంత శివారు ప్రాంత ప్రజల సమస్యలు తీర్చడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక ప్రశ్న, ఇది విశ్లేషకులు చెప్తున్నటువంటి ప్రశ్న ఇది. నెక్స్ట్ ఇందులో ఉన్న ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఈ 3 జిహెచ్ఎంసీ మొత్తం చేయడం వల్ల కలపడం వల్ల 300 డివిజన్లు అవుతున్నాయి. ఇప్పుడు 300 డివిజన్లు జిహెచ్ఎంసీ మొత్తం 300 డివిజన్లు అవుతున్నాయి కదా. 300 డివిజన్లు కాదు, జిహెచ్ఎంసీ మొత్తం కాదు, దీన్ని 3 చేస్తున్నాం. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. జిహెచ్ఎంసీ అట్లాగే గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అలాగే గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఇది 150, 76, 74, 300 అని లెక్క చెప్తున్నారు. సరే, ఓకే, బాగుంది. నీకు జిహెచ్ఎంసీకి 300 సీట్లల్లో దీనికి విస్తరించినావు. మళ్ళీ జిహెచ్ఎంసీ 150 ఉన్నాయి, జీసీఎంసీ 76 ఉన్నాయి, జిఎంఎంసీ 74 ఉన్నాయి. సో ఓవరాల్గా మళ్ళీ నువ్వు ఇట్లా చేయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ప్రయోజనం ఉందా అంటే ఎవరికి ప్రయోజనం ఉంది పార్టీ పరంగా అంటే బీజేపీ ఏమంటుందంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఏదైతే లిమిట్ పెట్టిరో ఈ జిహెచ్ఎంసీ 150 సీట్లలో ఈ మొత్తం ముస్లిం మైనారిటీ ఏరియాలు ఉన్న ప్రాంతాలే, ముస్లిం మైనారిటీ జనాభా ఎక్కువ ఉన్న ప్రాంతాలే. అవి ఏంటి ఒకసారి చూద్దాం మనం. శంషాబాద్, మనకు శంషాబాద్ తెలుసు ముస్లింలు ఎక్కువ. రాజేంద్రనగర్లో జల్పల్లి, బడంగపేట ఈ ప్రాంతం మొత్తం, శాస్త్రీనగర్ కావచ్చు, ఈ ఏరియా మొత్తం ముస్లిం మైనారిటీలు ఎక్కువ ప్రాంతం. చార్మినార్ ముస్లిం మైనారిటీ ఎక్కువ ప్రాంతం. ఖైరతాబాద్లో కూడా ఖైరతాబాద్ కాకుండా రెస్ట్ ఆఫ్ ది ఖైరతాబాద్లో కొంత భాగం మైనారిటీలు ఎక్కువ ప్రాంతమే. గోల్కొండ కూడా మైనారిటీలు. సికింద్రాబాద్లో కొంత భాగం కూడా మైనారిటీలు ఎక్కువ ప్రాంతం. ఓవరాల్గా ఈ ప్రాంతం ఎంఐఎంకి
ఏఐఎంఐఎంకి పట్టున్న ప్రాంతం. ఏఐఎంఐఎంకు పట్టున్న ప్రాంతాన్ని జిహెచ్ఎంసీకి అట్లనే ఉంచి మిగతా ప్రాంతాలను 2 కార్పొరేషన్లు చేశారు. ఒకవేళ నెక్స్ట్ ఎన్నికలు జరిగితే జిహెచ్ఎంసీ మేయర్ ఎవరనే చూస్తారు తప్ప గ్రేటర్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎవరు అనేది పెద్దగా పట్టించుకోరు. జిహెచ్ఎంసీ మేయర్ పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుందనే చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ ప్రధానమైన జిహెచ్ఎంసీనేమో ఎంఐఎంకు అనుకూల ప్రాంతాలైన ఈ ప్రాంతాలను దాని చుట్టుపక్కల మూసీకి అవతల వైపు, మూసీకి యువతల వైపు ఈ 2 ప్రాంతాలను కలిపి 150 డివిజన్లతో జిహెచ్ఎంసీ విలీనం చేయబోతా ఉన్నారని బీజేపీ ఆరోపిస్తూ ఉన్నది. దేని ఆధారంగా వీటన్నిటిని వార్డుల విభజన చేస్తున్నారన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీని మీద బీఆర్ఎస్ కూడా అనేక అభ్యంతరాలు చెప్తా ఉంది. సికింద్రాబాద్లో ఉన్నటువంటి జోనల్ కమిషన్ ఆఫీసును మల్కాజ్గిరికి ఎట్లా తీసుకుపోతారు, మళ్ళీ ఈ ప్రజలు అక్కడికి పోనా, ఆ ప్రజలు ఇక్కడికి రావనా, ఇదంతా శాస్త్రీయంగా లేదు విభజన అనేది బీఆర్ఎస్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జనవరి 17 నుంచి ఆందోళనకు, బంద్లకు, రాస్తారోకలకు కూడా పిలుపునివ్వడం జరిగింది. దీనికి సంబంధించి అనేక ప్రశ్నలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. నిజానికి మనకు చూస్తే ఇది 2015లో బీఆర్ఎస్కు 99 సీట్లు వచ్చినాయి. అట్లాగే ఏఐఎంఐఎంకు 44 సీట్లు వచ్చినాయి. అదే 2020కి వచ్చేసరికి సీన్ మారింది. బీఆర్ఎస్కు 56 వచ్చినాయి, బీజేపీకి 48 వచ్చినాయి, ఎంఐఎంకు అదే 44 వచ్చినాయి. ఒక్కసారి మనకు సీన్ కనుక చూస్తే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒకసారి మనకు సీన్ కనుక చూస్తే 2015లో బీఆర్ఎస్కు 99 వచ్చినాయి. ఏ పార్టీ అవసరం లేకుండానే మేయర్ పీఠం దక్కించుకుంది. ఏఐఎంఐఎంకు 44 వచ్చినాయి. సరే 2020కి వచ్చేసరికి సీన్ మారింది. బీఆర్ఎస్కి 56, బీజేపీకి 48, ఏఐఎంఐఎంకి అంతే 44 వచ్చినాయి. ఏఐఎంఐఎం ఒక నిర్ణయాత్మక శక్తిగా ఉన్నది ఎప్పుడు 2020లో. ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీని ఇప్పుడు జిహెచ్ఎంసీ ప్రాంతాన్ని మొత్తం ఎంఐఎంకు అనుకూలంగా ఉన్నటువంటి, ఎంఐఎం జనాభా ఎక్కువ ఉన్నటువంటి, ఎంఐఎం దానేమంటారు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలను మొత్తం జిహెచ్ఎంసీగా కలపడం వల్ల, దీన్ని జిహెచ్ఎంసీ కలిపి 150 డివిజన్లు చేయడం వల్ల ఈ 150లో కనీసం 90 సీట్లు ఇప్పుడు ఎంఐఎంకు రావడం ఈజీ. ఎందుకు ఈజీ అవుతుందంటే ఇప్పుడు ఉన్న ప్రాంతాలు మొత్తం ముస్లిం మైనార్టీ ఏరియాలు. రాజేంద్రనగర్ మొత్తం వాళ్ళ దగ్గర వాళ్ళ పరిధిలో ఉంటుంది. నెక్స్ట్ చార్మినార్ వాళ్ళదే, గోల్కొండ వాళ్ళదే, శంషాబాద్లో ఎక్కువ ప్రాంతం వాళ్ళదే, ఖైరతాబాద్లో కొంత ప్రాంతం, సికింద్రాబాద్లో కొంత ప్రాంతం. సో కాబట్టి ఎంఐఎంకు మేయర్ పీఠాన్ని బహుమతిగా ఇవ్వడం కోసమే జిహెచ్ఎంసీని వార్డుల విభజన అట్లా చేస్తూ ఉన్నారనేది బీజేపీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం గత ఎలక్షన్స్ డేటా చూసినా కానీ ఎంఐఎంకున్న బలం ఎంత అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎంఐఎంకున్న బలం పెరగాలంటే, ఎందుకంటే 44 సీట్లతో వాళ్ళు మేయర్ పీఠాన్ని అధిరోహించలేరు. ఎందుకంటే బీజేపీ 2020కి వచ్చేసరికి బీజేపీ ఆఫ్కి వచ్చేసింది. 3 పార్టీలకు ఒక దశలో 44 కంటే ఎంఐఎం కంటే దాటిపోయింది. ఒకవేళ 300 సీట్లు కనుక ఉంటే, 300 కార్పొరేట్ డివిజన్ల నుండి 300 సీట్లు ఉంటే ఎంఐఎం పాత్రే ఉండదు ఇక. కాబట్టి ఎంఐఎం పాత్ర ఉండాలి. జిహెచ్ఎంసీని ఎంఐఎం వదులుకోవడానికి ఇష్టపడదు. కాబట్టి ఏం చేయాలి, అందుకే ఈ 3 కార్పొరేషన్లు చేసి జిహెచ్ఎంసీని ఎంఐఎంకి ఇచ్చేస్తే ఈ 2 కార్పొరేషన్ల మనం చూసుకోవచ్చు అనేది కాంగ్రెస్ వ్యూహంగా బీజేపీ ఆరోపణలు చేస్తూ ఉన్నది. మనం దీనికి సంబంధించి నిజంగా ఎట్లా ఈ వార్డుల విభజనకు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఒప్పుకుంటారా, ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకులు ఒప్పుకుంటారా, లీడర్లు ఒప్పుకుంటారా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే జిహెచ్ఎంసీ చరిత్ర కనుక ఒకసారి చూస్తే మనం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎంసీహెచ్ ఉండే, దీన్ని 2007లో ఏం చేశారంటే గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీగా మారింది. అప్పుడు ఏం చేశారంటే 12 మున్సిపాలిటీలు ప్లస్ 8 గ్రామ పంచాయతీలు. ఆ 12 మున్సిపాలిటీల్లో ఏమున్నాయంటే ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బులాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రపురం, పటాన్చెరు. ఎస్, ఎల్బీ నగర్, గడ్డి అన్నారం, ఉప్పల్, మల్కాజ్గిరి, కాప్రా, అల్వాల్, కుత్బులాపూర్, కూకట్పల్లి, షేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, రామచంద్రపురం, పటాన్చెరు. ఈ 12 మున్సిపాలిటీలను 8 గ్రామ పంచాయతీలను కలిపి 2007లో జిహెచ్ఎంసీగా విస్తరించారు. అప్పుడు దాని విస్తీర్ణం 620 పైచిలకు చదరపు కిలోమీటర్లు. ఓకే, ఇప్పుడు ఏం చేశారంటే
వీటికి అదనంగా ఇప్పుడు 50 పంచాయతీలు, 20 మున్సిపాలిటీలు ప్లస్ 7 మున్సిపల్ కార్పొరేషన్లు, అంటే 27 గవర్నింగ్ బాడీలు ప్లస్ 50, ఈ వీటి మొత్తం కలిపి గ్రేటర్ హైదరాబాద్గా చేయబోతా ఉన్నారు. ఇప్పుడు ఎంత విస్తీర్ణం పెరిగిందంటే 2000 పైచిలకు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పెరిగింది. సో ఇది జిహెచ్ఎంసీ సంబంధించిన దాని నేపథ్యం ఎట్లా వచ్చింది, దాన్ని ఎప్పుడు చేశారనేది. మరి ఇప్పుడు దీనికి విస్తీర్ణానికి వార్డుల విభజనకు ఇందులో ప్రధానంగా చర్చించుకోవాల్సిన ఇంకొక అంశం ఏంటంటే, ఇప్పుడు వార్డుల విభజన ద్వారా జిహెచ్ఎంసీలో విలీనం చేయడం ద్వారా అధికార వికేంద్రీకరణ జరగలేదు, అధికార కేంద్రీకరణ జరుగుతూ ఉంది. ఎట్లా అంటే గతంలో 300 జనాభా ఉన్న 300 నుంచి 500 జనాభా ఉన్న గ్రామాన్ని గ్రామ పంచాయతీగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించింది. అంటే 500 జనాభా ఉంటే చాలు దాన్ని గ్రామ పంచాయతీ చేయొచ్చని. గ్రామ పంచాయతీ చేయడం వల్ల దీనికి ఆఫీస్ ఉంటుంది, సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటుంది, దీనికి వార్డు మెంబర్లు ఉంటారు, పంచాయత్ సెక్రటరీ ఉంటాడు. ఇదంతా చూసుకుంటుంది. ఈ 500 మంది కోసం ఈ వ్యవస్థ. ఈ 500 మందికి ఈ వ్యవస్థ ఉండడం వల్ల వీళ్లకు సర్వీసు ఈజీగా అందేది. అంటే అధికారిక వికేంద్రీకరణ జరిగేది. అధికార వికేంద్రీకరణ జరగడం వల్ల ఈ 500 మందికి ఏ సమస్యలున్నా వీళ్ళందరూ వెంబటే పరిష్కరించడానికి ఆస్కారం ఉంటుంది. ఒకవేళ ఇట్లా కాకుండా ఇప్పుడు అన్ని మున్సిపాలిటీ 7 మున్సిపల్ కార్పొరేషన్లను, 20 మున్సిపాలిటీలను, 50 గ్రామ పంచాయతీలను ఇప్పటికే పెద్దగా ఉన్నటువంటి జిహెచ్ఎంసీలో కలపడం వల్ల ఏం జరుగుతుందంటే, సపోజ్ జవహర్ నగర్ ఉంది, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నది, దీన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేసిరు. ఇప్పుడు దీనికి 22 డివిజన్లు ఉండేది, దీనికి అంటే 22 మంది కార్పొరేటర్లు ఉండేది. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల దీని కార్పొరేటర్లు ఎంత అవుతారు? ఒక 2 కార్పొరేటర్లు అవుతారు. అంటే 22 మంది కార్పొరేటర్లు అందించాల్సిన సర్వీసు ఇప్పుడు ఎంతమంది అందిస్తారు? 2 కార్పొరేటర్లు అందిస్తారు. మళ్ళీ 2 కార్పొరేటర్లతో అవుతుందా? 2 కార్పొరేటర్లు అంత పెద్ద విస్తీర్ణాన్ని, అంత పెద్ద విస్తీర్ణంలో ఉన్నటువంటి ప్రజల ఇబ్బందులు, వాళ్ళకి స్ట్రీట్ లైట్స్ కావచ్చు, రోడ్లు కావచ్చు, మురుగు కాలువలు కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వివిధ ఎన్ని సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఈ 2 కార్పొరేటర్ల వల్ల అవుతుందా? ఇక్కడ సర్వీసు ప్రజలకు పెరుగుతుందా తగ్గుతుందా? అంటే తగ్గుతుందని చెప్పుకోవాలి. నిజానికి శివారు మున్సిపాలిటీలను, మున్సిపల్ కార్పొరేషన్ను జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల రాజకీయంగానైతే చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఈడ 22 మంది కార్పొరేటర్లుగా ఉండే ఇందులో ఒకరు మేయర్ అయ్యేది, ఇందులో ఒకరు డిప్యూటీ మేయర్ అయ్యేది. ఇప్పుడు మొత్తానికి 2 కార్పొరేటర్లు అవుతారు. 22 మందిలో మేయరు, డిప్యూటీ మేయరు, కార్పొరేటర్లు వీళ్ళంతా పోయి ఇప్పుడు 2 కార్పొరేటర్లు అవుతారు. అంటే 20 మంది రాజకీయ భవిష్యత్తు ఇక్కడ కథం. ఇది రాజకీయ పరంగా. ఆర్థిక పరంగా కూడా నష్టాలు ఉంటాయి. ఎట్లా నష్టాలు ఉన్నాయంటే, ఫర్ సపోజ్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్లో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ నామ్స్ ప్రకారం దానికి ఉన్నటువంటి మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అప్గ్రేడ్ అయ్యే ఆ నేపథ్యాన్ని చూసుకొని అక్కడ ఒక ఇంటి పన్ను ధర ఒక 300 ఉందనుకుందాం. ఒక మంత్కి, ఒక నెలకు 300 ఉంది ఇంటి పన్ను. ఇప్పుడు జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల ఏమవుతుంది? ఈ ఇంటి పన్ను 300 ఉంటుందా? 300 ఉండదు. సికింద్రాబాద్లో ఇంటి పన్ను ధర ఎంతుందో, అట్లాగే కూకట్పల్లిలో ఇంటి పన్ను ధర ఎంతున్నదో, అట్లాగే బంజారా హిల్స్లో ఇంటి పన్ను ధర ఎంతున్నదో, ఇప్పుడు నీకు పీర్జాదిగూడలో కూడా అదే ఇంటి పన్ను కట్టాల్సి వస్తుంది. సో ఇంటి పన్ను పెరుగుతుందా తగ్గుతుందా? అంటే ఒక సాధారణ వ్యక్తికి అతను కట్టాల్సిన పన్ను తగ్గకపోగా పెరిగే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్తా ఉన్నారు. నిజంగా అట్లా పెరిగితే, ట్యాక్స్ పెరిగితే వాళ్ళకు ప్రజలకు కూడా నష్టమే. జిహెచ్ఎంసీలో విలీనం చేయడం వల్ల ప్రభుత్వం నుంచి అందాల్సిన సర్వీసులు తక్కువడంతో పాటు ఈ ట్యాక్సులు పెరిగితే మాత్రం నిజానికి శివారు ప్రాంతాల మున్సిపాలిటీలో ఎవరైతే ఉన్నారో, ఇందులో విలీనం చేయబడ్డారో వాళ్ళందరికీ నష్టం జరుగుతుందనే ఒక ఆందోళన కూడా ఉన్నది. మొత్తానికి ఇది జిహెచ్ఎంసీకి సంబంధించి ఎక్స్పాన్షను, దానివల్ల లాభ నష్టాలు, దాని నేపథ్యం, ప్రభుత్వం ఏం అడుగులు వేయబోతుంది అనేది వేచి చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు విలీనం అయితే జరిగింది, కానీ విలీనం తర్వాత దాన్ని ఎన్ని మున్సిపల్ కార్పొరేషన్ చేస్తారా, 3 చేస్తారా, 2 చేస్తారా, ఒకటే ఉంచుతారా, ఏం చేయబోతా ఉన్నారనేది ఫిబ్రవరి 10 తర్వాత మనకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫిబ్రవరి 10 వరకు జిహెచ్ఎంసీ గడువు ఉంది, జిహెచ్ఎంసీ పాలనా గడువు ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నింగ్ బాడీ ఏదైతే ఉందో దానికి పాలనా గడువు ఉంది కదా. ఆ గడువు ముగిసిన తర్వాత ఎన్నికల ముందు దీని మీద స్పష్టమైన నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.